ఈరోజు ఒక గొప్ప విషయాన్ని షేర్ చేయడానికి మీ ముందు వచ్చాను. ప్రపంచంలో అన్ని దేశాల్లో కూడా ఎక్కువ మంది సఫర్ అయ్యేది నొప్పి వల్లే. ముఖ్యంగా నడుము నొప్పి, మెడ నొప్పి, దానితోటి కూడినటువంటి కాంప్లికేషన్స్. అయితే ఇప్పటివరకు మెడిసిన్లో మేము ఏం చదివాము? ఒక స్కాన్ తీసుకోవడము, ఎంఆర్ఐ తీయడము, ఎక్కడ బల్జ్ ఉందో ఏదో మందులు ఇవ్వడము, బాగు చేయడము. కానీ 30 ఏళ్ళుగా దీన్ని గమనిస్తూ ఎన్నో రకాల ఆక్యుపేషన్లో, వృత్తుల్లో చూస్తూ ఉంటే ఒక కొత్త ఫార్ములా దొరికింది. ఈ ఫార్ములా ఏంటంటే, ఎందుకు అవుతుంది అసలు మెడ నొప్పి, నడువు నొప్పి? ఎందుకంటే స్వాభావికంగా అందరికీ ఉన్న వెన్నెముక ఒకటే కదా. దీనికి రీజన్స్ ముఖ్యంగా ఆహార నియమాలు సరిగా లేకపోవడం, ఎండలో తిరగకపోవడం, సరి అయిన మోతాదులో ఎండ శరీరానికి సోకి విటమిన్ డి తయారు చేయకపోవడం, మూడవది కడుపులో ఉన్నటువంటి ఎన్నో రకాలు ఫుడ్ అలర్జీస్, ఫుడ్ ఇంటాలరెన్సెస్, వీటన్నిటి వల్ల కూడా ఆఖరికి కొన్ని ఇంపార్టెంట్ విటమిన్స్ అబ్జర్వ్ కావడం లేదు. వాటిలో అందరికంటే లీడర్ విటమిన్ డి. డి అంటే దేవుడితో సమానం. ఈ విటమిన్ డి లోపించడం వల్ల మనం ఏమనుకున్నాం చిన్నప్పుడు, ఓన్లీ ఏదో బోన్స్లో నొప్పులు అవుతాయి, రికెట్స్ వస్తుంది. నో, ఇట్ ఈస్ మచ్ బియాండ్ అవర్ ఎక్స్పెక్టేషన్. ఫస్ట్ థింగ్ హ్యాపెన్స్ ఇస్ ది ఫ్రోజన్ షోల్డర్స్. జబ్బలో జబ్బు అంటే మన షోల్డర్లో ఉండేటువంటి మూమెంట్ తగ్గిపోతుంది. దీనివల్ల ఏమవుతుంది, మీరు రోజు చేసే పనుల్లో లేవకుండా మీ వెన్నెముక మీద దీని ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. స్లోలీ మనుషులు 3 to 5 ఇయర్స్లో స్పైన్ యొక్క కర్వేచర్స్ అంతా పోయి డిస్క్లన్నీ బల్జ్ అయ్యి కొంతమంది ఆపరేషన్కి గురి అవుతారు, కొంతమంది ఆపరేషన్ చేసుకోలేని వాళ్ళు, వేరే వాళ్ళు సఫర్ అవుతూనే ఉంటారు. అల్టిమేట్లీ లాట్ ఆఫ్ ఆక్యుపేషనల్ లాస్, లాట్ ఆఫ్ మ్యాన్ అవర్స్ లాస్ట్, ప్లస్ వాళ్ళ జీవితాన్ని కూడా సరిగా ఎంజాయ్ చేయలేరు. కాబట్టి దీన్నే ఒక ఫార్ములాగా నేను తలుచుకున్నాను. ఫస్ట్ మనం ఏం చేయాలి? మన లైఫ్ స్టైల్ని సరి చేసుకోవాలి. ఎవరు తిండి వాళ్ళు తినాలి, కొద్దిసేపు ఎండలో పోవాలి, ఆ ఆల్కహాల్ నుంచి కొంచెం దూరంగా ఉండాలి, కడుపు సరిగా ఉందా లేదా దాన్ని ట్రీట్ చేసుకోవాలి. రెండోది, మీ విటమిన్ డిని తరచుగా టెస్ట్ చేసుకోవాలి. అయితే ఈ విటమిన్ డి మనం ముందు అనుకున్నట్టుగా చాలా తక్కువ ఉంటే సరిపోతుంది, సరిపోయే క్వశ్చనే లేదు. అందరికీ 70-80 నానోగ్రామ్ ఉంటేనే అది మీ జాయింట్స్ని ఫ్రీగా ఉంచగలదు. విటమిన్ డి వల్ల ఎన్నో రకాల మినరల్స్ అన్నీ కూడా అబ్జార్బ్ అవుతాయి. దీనివల్ల ఫ్రోజన్ షోల్డర్ సిండ్రోమ్ తగ్గుతుంది. తో స్పైన్ మీద ఉండేటువంటి రెపిటేటివ్ స్ట్రెయిన్ అనేటువంటి జబ్బు లేకుండా ఉంటుంది. అల్టిమేట్లీ మీరు చాలా హ్యాపీగా ఉండవచ్చు. విటమిన్ డి పుట్టినప్పటి నుంచి సచ్చే వరకు కావాలి, ప్రతి ఒక్కరికి కావాల్సిందే. 4 ఏళ్ల నుంచి 90 ఏళ్ళ వరకు ఉంది. అంటే ఈ అలవాట్లన్నీ ఒకటే కదా. వీఆర్ నాట్ బేసికలీ ఎక్స్పోజింగ్. సిటీల్లో ఏమవుతుంది, విటమిన్ డిలో సన్లైట్లో ఉండేటువంటి అల్ట్రావైలెట్ బీ రేస్ కిందకి రావు ఎక్కువగా పొల్యూషన్ వల్ల. సో విటమిన్ డి చిన్నపిల్లల్లో, విలేజెస్లో ఉండేవాళ్ళకి కొంచెం బెటర్గా ఉంది, కానీ సిటీస్లో ఉండే పిల్లలు అందరికీ ఉంది. స్కూల్స్లో ఎంతమంది పిల్లలు ఆటలాడుతున్నారు? ఓన్లీ ఒక్కటే పీటీ క్లాస్ ఉంది వారానికి స్కూల్స్లో. అండ్ స్కూల్లో డ్రెస్లన్నీ మారిపోయినాయి. మేమేమో నిక్కర్లు, చిన్న చిన్న షర్ట్స్ వేసుకున్నాం. ఇప్పుడు పిల్లలందరూ కూడా ఫుల్ డ్రెస్ వేసుకుంటున్నారు. అదే కాకుండా మన డ్రెస్సులన్నీ మారిపోయినాయి. సో లాట్ ఆఫ్ సోషల్ కల్చరల్ చేంజ్ వల్ల ఏమైంది, పిల్లలకి విటమిన్ డి డెఫిషియన్సీ చాలా చిన్నతనం నుంచే డెవలప్ అయింది.